హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. ఈ సృష్టిలో చాలా చెట్లు ఉంటాయి కదా గురువుగారు, అనేక రకమైనటువంటి చెట్లు ఉంటాయి. మరి వాటన్నిటినీ వదిలేసి మనం వేప చెట్టుకి, రావి చెట్టుకి గుళ్ళో వేప చెట్టు ఉన్న, ముఖ్యంగా రావి చెట్టుకి అయితే చాలా మటుకు పూజలు చేస్తూ ఉంటారు. కోరికలు కూడా తీరుతాయన్న నమ్మకం కూడా చాలా మందికి ఉంటుంది. తులసమ్మని పూజించడం అంటే అది ఇంట్లో చేసేది, గుడిలో సంగతి. వేప చెట్టుని, రావి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కారణం ఏంటంటారు? దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వృక్షో రక్షతి రక్షితః. రావి చెట్టు వేప చెట్టే కాదు, చెట్లన్నీ మంచివి. ఏ చెట్టే గనక లేకపోతే మానవ బ్రతుకే లేదు. చెట్టు పరోపకారానికి చిహ్నం. చెట్టు కాయలిస్తుంది, అన్నీ సరే. ఒక్క మాట చెబుతాను, చాలా ఉన్నాయి వృక్షాన్ని గురించి చెప్పాలి అంటే. వృక్షమే గనక లేకపోతే అసలు మనకు ప్రాణవాయువే లేదు, మనం బ్రతుకు లేదంతే. మనము పనికి మాలినటువంటి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని పనికి వచ్చేటువంటి ఆక్సిజన్ మనకిస్తుంది, నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది. అసలు మీకు ఈ భోజనం, ఇప్పుడు మీ వంటగదిలో భోజనం ఉన్నదనుకోండి, వంటగదిలో ఉన్నదంతా ఏమిటి? వృక్షాలేగా, తీగలు వృక్షాలేగా. ఆవకాయలు, మాగాయ పచ్చడి పెట్టారండి. ఏం పెట్టారు? మామిడికాయలు, ఆవగండ్లు, నూనెలు, ఇవే కదా. ఇవన్నీ వృక్షాలేగా. ఆహార రీత్యా, పంచభూతములలో వాయువు రీత్యా, నీళ్లు నిలబడరీత్యా, వృక్షములు ఎక్కడుంటే అక్కడ నీళ్లు ఉంటాయి బాగా. వృక్షములు ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయి. ఇవన్నీ పురాణాలలో మహర్షులు ఎప్పుడూ చెప్పారు. అందుకని అవి దేవతలుగా భావించాలి. అయితే ప్రతి వృక్షం, వాటిలో విశేషించి రావి, వేప, జమ్మి, మామిడి ఒకటే, అన్నీవి. వీటిలో మీరు అడిగింది రావి, వేప, అంతవరకే అడిగారు కనుక అంతవరకు చెబుతాను. ఎక్కువ పూజిస్తారు కదా. చాలా పూజిస్తారు. సంతానం లేకపోతే ఇంకో తీగని. అలాగే ప్రేమ చిహ్నాలు ఉన్నాయి కొన్ని, తెలిసినా? ఏమిటో అవి? ప్రేమ గనక అనుకున్న ప్రియుడు దొరకలేదనుకోండి, ఇంకో చెట్టును పూజిస్తారు. కాళిదాసు చెప్తారు దాన్ని, చెప్తాను తర్వాత. అది కాదుగా ప్రశ్న. ఇప్పుడు మనం రావి చెట్టుని, వేప చెట్టు ఎందుకు పూజ చేయాలి? మూలికలు ఇవన్నీ ఏంటంటే, ఈ రావి చెట్టు, ఈ వేప చెట్టు అనేది, రావి చెట్టు ఏమో నారాయణ స్వరూపం అంటారు, వేప చెట్టు ఏమో మహాలక్ష్మి స్వరూపం అంటారు. వేప నుంచి మొదలు పెడదాం. వేప చెట్టు ఆరోగ్య హేతువు, వేప చెట్టు ఆయుర్వేద హేతువు. ఆయుర్వేదం అంటేనే ఆరోగ్యం అనుకోండి. వేప ఆకు సకల రోగాలను నివర్తిస్తుంది. చర్మ రోగాలే కాదు, వేప ఇగురుని తినేవాళ్ళు, లోపల ఉన్నటువంటి చెడు, పొట్టలో ఉన్నటువంటిది కూడా, నులి పురుగులు ఇలాంటివి కూడా వేప ఇగురుతో పోతాయి. ఈ వేప లక్ష్మీదేవితో సమానం. సంపదలు కావాలి అనుకున్నప్పుడు, ఇంట్లో ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు, మా పిల్లలందరూ సుఖ సంతోషములతో ఉండేట్టు చెయ్యమ్మా అని ఆ వేప చెట్టుకి పసుపు కుంకాలు రాస్తారు. అక్కడ ఉన్నంతసేపు ఆ వేప చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలిని పీలుస్తారు. వేప కాయలు గాని, వేప ఇగురు గాని, అసలు పండగ నాడు వేపతో చేసినటువంటి ఆ ప్రసాదం తినమంటాడు. అసలు వేపతోటే
అవతార పురుషులందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకు షిర్డీ సాయిబాబా వారి చరిత్ర విన్నాం అనుకోండి. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్, ఆయన వేప చెట్టు కిందే తపస్సు చేసేవాడు. దత్తాత్రేయుల వారు ఔడంబర చెట్టు కింద తపస్సు చేసేవాడు. ముందు వేప చెట్టు గురించి చూస్తున్నా, తర్వాత రావి చెట్టు మీద ఎంత అది కూడా ఉన్నది పెద్ద కథ. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి రోగాలను నివృత్తి చేసి సంపదలను కలిగించేటువంటిది కనుక ఈ వేప చెట్టుని అర్చన చేస్తారు, వేప చెట్టుని పూజ చేస్తారు, వేప చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. అసలు అమ్మవారి ప్రధానమైనటువంటి దానిలో వేప అనేటువంటి చాలా ముఖ్యం. అమ్మవారికి అభిషేకం చేయాలి అంటే గ్రామ దేవతలు కానీ ఏదైనా ఒక మనకు చెప్తూ ఉంటారు, ఒక నీళ్లు తీసుకొని ఆ నీటిలో పసుపు వేసుకొని వేప ఆకు కూడా వేసుకొని దానితో స్నానం చేయండి అని. దానితో కనుక స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. అందుకని వేప చెట్టు ప్రధాన భూమిక వహిస్తుంది. అందుకనే చూడండి, ఎవరికైనా దయ్యాలు భూతాలు పట్టినటువంటి వాళ్ళు నిమ్మకాయను వేప వాడతారు ఎక్కువ. అన్నప్పుడు వేప చెట్టును తీసుకుని ఉంటారు. ఆ వేప అలాంటి ఉన్మాదాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఇది కూడా భగవంతుడు ఉన్నాడా, ఒంటి మీదకి వచ్చాడా లేదు తర్వాత, అది ఇది ఒక ఉన్మాదం. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పేవాడు కూడా అతి వాగుడు వాడే. మేము అనుకుంటున్నారేమో ఏదో ఉపన్యాసాలు మంచి మాటలు చదువుతున్నా అంటున్నారు, కానీ చెప్పి 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 ఆ స్థితికి వచ్చేటప్పటికి ఇది కూడా వాగుడు కిందనే. అలా మంచి మాటలు చెప్పాడు కనుక వాగుడు అనరు, చెడ్డ మాటలు పలికిన వాడిని వాగుడు అంటారు. దీన్ని ఏమంటారంటే భాషణం, ప్రవచనం బాగా చేశారంటారు. కానీ లెక్కకు వచ్చేటప్పటికి ఇద్దరు ఉన్మాదులే. ఈ ఉన్మాదం, కవిత్వం కూడా ఒక ఆవేశం రాకపోతే కవిత్వం రాయలేడు, ఒక ఆవేశం రాకపోతే మాట్లాడలేడు, ఒక ఆవేశం రాకపోతే భార్యాభర్త అనుబంధం కూడా ఉండదు. అలాంటి పుణ్యమైనటువంటి విశేషములో వేప చెట్టు. కాబట్టి ఉన్మాదాలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుంది కనుక వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపం. సంక్షిప్తంగా నేను చెప్పింది. ఇప్పుడు నేను ఏదైనా చెప్పేది ఇంతే అనుకోకండి, ఒక అక్షరానికి కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి వ్యాఖ్యానం, అది గుర్తుపెట్టుకోవాలి. రావి చెట్టు, ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. రావి చెట్టు విష్ణుమూర్తి తత్వం అని భావిస్తారు. రావి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి గనక పీలిస్తే గర్భస్థమైనటువంటి దోషాలు పోతాయి. ఎవరికైనా గర్భము రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు రోజు వేప చెట్టు దగ్గర కూర్చోవాలి కాసేపు. ఆ వేప చెట్టు మీద వచ్చేటువంటి గాలి పీల్చాలి, అదొక ఆనందం. ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి, ఇప్పుడు మనకు ఆనందం కలగాలి అన్నాం అనుకోండి, ఒక మల్లెపూలు పెట్టుకొని 6:30కి మల్లెపూల దండ తల్లో పెట్టుకొని 7:30కి ఒక ఆమె ఇటు నడిచింది అనుకోండి, ఇన్ని పూలు పెట్టుకొని, వీడు అప్పటిదాకా ఇలా ఉన్నవాడు అంటాడు. దేనికని? ఆ మల్లెపూల యొక్క సొగసు, మల్లెపూల యొక్క సువాసన ఇతని మనస్సుని క్షణకాలంలోనే ఆనందపరుస్తుంది. తెలుసునా? కావాలంటే చూడండి, ఆ మల్లెపూలు పెట్టుకొని మల్లెపూల కాలంలో ఊరికి అలా ఇంట్లో నడవండి, కోపం వచ్చిన భర్త కూడా భార్యని ఆనందంగా చూస్తాడు. దేని మహిమది, అక్కడ మంత్రాలు ఏం లేవు, ఆ పుణ్యమైనటువంటి ఆ సువాసన. అలాగే రావి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి గర్భస్థమైనటువంటి దోషాలు పోతాయి. అందుకని దారాలు కడతారు. ఒక దారం తీసుకొని ఆ లెక్కనమాట 27, 32, 58 ఇలా కడుతూ తిరుగుతుండాలన్నమాట మొత్తం. ఆ రావి చెట్టు ప్రదక్షిణ చేస్తుండాలి. చేస్తూ ఆ దారం కడితే ఏమవుతుంది, వాళ్ళు తెలియకుండానే ప్రదక్షిణ చేస్తారు, తప్పనిసరిగా గుండ్రంగా తిరగాల్సిందేగా. ఉన్నంతసేపు ఆ రావి చెట్టు యొక్క దివ్యమైనటువంటి వాసన అతనికి తగులుతూనే ఉంటుంది ఆమెకి. అందుకని గర్భస్థమైనటువంటి దోషాలు పోతాయి. ఆ రావి చెట్టు చాలా గొప్పది. ఇంకొక విశేషం ఏమిటి అంటే, అసలు రావి సమిధలతోనే యజ్ఞం చేస్తారు. ఉత్తమమైనటువంటి యజ్ఞం చేసేటువంటి వ్యక్తులు హోమాల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటివన్నీ నవగ్రహములకు రకరకాల వృక్షాలున్నా రావి సమిధని ఎక్కువగా వాడతారు. రావి సమిధ చాలా పవిత్రమైనది. రావి సమిధ కాల్చగా వచ్చేటువంటి ఆ దివ్యమైనటువంటి పొగను గనక పీల్చినట్లయితే ఆయుర్వృద్ధిం దినే దినే, ఆయుష్ పెరుగుతుంది. ఒక శ్లోకం ఉన్నదన్నమాట, ఈ యజ్ఞములో నుంచి వచ్చేటువంటి ధూమాన్ని పీలిస్తే ఆయువు పెరుగుతుంది, శవం మించి వచ్చేటువంటి పొగను పీలిస్తే ఆయుక్షీణం దినే దినే. రాత్రిపూట పాలతో అన్నం తింటే ఆయుర్వృద్ధిం దినే దినే, పగలు గనక పెరుగుతో తింటే ఆయుర్వృద్ధిం దినే దినే.
అలా కాకుండా రాత్రి పెరుగన్నం తిన్నావు అనుకో, ఆయుక్షీణం దినే దినే, చక్కగా ఫ్రిడ్జ్లో ఉంది కదా అని మొత్తం బోలించుకున్నావు అనుకో ఇబ్బంది పడతావు. కాబట్టి అలాంటి రావి అంతటి అద్భుతమైనటువంటిది. ఇంకొక విశేషం ఏంటంటే ముగించబోయే ముందు చాలా ఉన్నది. జ్ఞానప్రదాత రావి. అదేమిటండి రావి చెట్టు మనకేం జ్ఞానం ఇస్తుంది అంటే, గౌతమ బుద్ధుడని ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు. గౌతమ బుద్ధుడు తపస్సు చేసింది ఈ రావి చెట్టు కిందనే సత్యం గురించి. ఆయనకి సత్యం తెలిసిందట రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే. ఇంకొక విశేషం ఏమిటి అంటే, భగవద్గీతలో అశ్వత్థ వృక్షమును నేనే, కృష్ణ భగవానుడు చెబుతాడు, అన్ని వృక్షములలో గొప్పదైనటువంటి ఆ వృక్షమును నేనే అంటాడు. అందుకని ఇన్ని కారణాల వల్ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వైద్య రీత్యా ఈ రెండు చెట్లు ఇంతటి గొప్పవి. స్వస్తి. చాలా చక్కగా చెప్పారు. ఇక నుంచి మీరు వేప చెట్టును కానీ రావి చెట్టును కానీ పూజించాలి అనుకుంటే కారణం ఏమిటి అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఈ వీడియో చూసిన తర్వాత. మీకు విషయం బోధపడిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఎలా ఫీల్ అయ్యారు వీడియో చూశాక అని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.